అందరికీ నమస్కారం. నేను మీ శ్రీ జానకిరామ్. మేము చాలా రోజుల నుంచి మా పాప కోసం అయితే మిల్లెట్స్ని తినడం అలవాటైతే చేసుకున్నాము. ఎందుకంటే మా పాప ఆరోగ్య విషయంలో ఒకరు సలహా ఇచ్చారనమాట. ఆయనే డాక్టర్ కాదరవల్లి గారు. ఆయన చెప్పిన ప్రకారం అంబలి, సిరిధాన్యాలతో చేసిన అన్నము ఇలాంటివైతే కంటిన్యూగా చేస్తూ ఉన్నాను. ఈరోజు నేను అండుకొర్రల్ని దోశకి నానేస్తున్నాను. 2 గ్లాసుల అండుకొర్రలు తీసుకున్నాను. 1 గ్లాస్ అయితే ఉద్దిబ్యాలు తీసుకున్నాను. అందులోకి కొన్ని మెంతులైతే వేసుకున్నాను. ఈ రెండిటిలోకి ఇప్పుడు నీళ్ళు వేసి కడుగుతున్నాను. మీలో ఎంతమంది తెల్ల బియ్యం బదులు ఇలాంటి మిల్లెట్స్ని అలవాటు చేసుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మనం వీటిని తినడం వల్ల మనలో వచ్చే మార్పులైతే మనం గమనించవచ్చు. నేను పిండిని రాత్రి అయితే మిక్సీ కేసి అయితే పెట్టుకున్నాను. ఉదయానికి ఎలా ఉబ్బిందో చూడొచ్చు. ఎండాకాలంలో తొందరగా ఫర్మెంటేషన్ అవుతుంది. చలికాలంలో అయితే అంతగా కాదు. ఇందులోకి నేను ఏమీ అయితే వేయలేదు, డైరెక్ట్గానే వేసుకుంటాను. ఇప్పుడు కొంచెం నూనె రాసుకొని పిండిని దోశగా వేసుకోవడమే. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మనం తెల్ల బియ్యాన్ని ఎంత దూరం పెట్టితే మనకు అంత మంచిది. దోశ వేసిన తర్వాత కొద్దిసేపు కాలనిచ్చి కొంచెం నూనె అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను గానుగ నూనె అయితే వాడుకుంటాను. చూడొచ్చు మీరు దోశ ఎంత క్రిస్పీగా ఉంది.